రాజాసాబ్ టీజర్ చూశాను. నాకైతే నచ్చింది. అండ్ ఈ వీడియోలో టీజర్లో ఏం బాగుంది, ఏం బాలేదనే వాటికంటే అసలు టీజర్లో ఏమున్నాయి, మేమేం అబ్జర్వ్ చేశాం, ఎలాంటి డీటెయిలింగ్ ఉందో ఈ వీడియోలో ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. మీకు టీజర్ చూడగానే అసలు బేసిక్ ప్లాట్ లైన్ ఏంటనే ఒక క్లారిటీ వచ్చేసుంటది. జనరల్గా అవి ట్రైలర్స్లో రివీల్ అవుతూ ఉంటాయి. బట్ సినిమా చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఈ రాజాసాబ్ వరల్డ్ని మనకి మరింత దగ్గర చేయడానికి టీజర్లోనే ఒక క్లారిటీ ఇచ్చేసినట్టున్నారు. ఒక భూత్ బంగళా, అక్కడ ట్రెజర్ ఉంటుంది. హీరో, హీరోయిన్స్ అండ్ ఒక గ్యాంగ్ వీళ్లంతా కలిసి ఏదో రీజన్ వల్ల బంగ్లలోకి వెళ్లారు. అయితే అక్కడ కాపలా కాస్తున్న ఒక దెయ్యముంది. బేసిక్గా ఇది స్టోరీ అన్మాట. అండ్ చాలా హర్రర్ మూవీస్ ఇలానే ఉంటాయి. హర్రర్ అంటేనే ఇట్స్ నాట్ అబౌట్ ది స్టోరీ, ఇట్స్ అబౌట్ ఎక్స్పీరియన్స్. సో అది సినిమా చూసేకే చెప్పగలం. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిన డీటెయిలింగ్స్ గురించి మాట్లాడతా. ఫస్ట్, ప్రభాస్. అతను చాలా ఈజీ గోయింగ్ పర్సన్. అమ్మాయిలు, మందు, రొమాన్స్ అంటూ చాలా ఎంటర్టైన్ చేసే పర్సన్. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే టీజర్లో ప్రతి ప్రభాస్ షాట్లో ప్రభాస్ హ్యాండ్కి ఒక డివైన్ థ్రెడ్ ఉంటది. అదే మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పూజ చేయించి కట్టుకుంటాం కదా, అలాంటి ఒక ఆరెంజ్ థ్రెడ్ ప్రభాస్ హ్యాండ్కి ఉంటది. కానీ ది రాజాసాబ్ అనే ఒక లుక్ రివీల్ అయింది చూసారా, అందులో మాత్రం ఉండదు. అంటే క్లైమాక్స్ ఆర్ ఇంటర్వెల్లో ప్రభాస్కి దెయ్యం పూనిద్దా? ఆ ప్రభాస్ లోపలికి ఎంటర్ అయ్యే దెయ్యం సంజయ్ దత్తా? లేదా ప్రభాస్ లాగే ఉండేవాళ్ల తాతనా? లేకపోతే సంజయ్ దత్తే ప్రభాస్కి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదరా? ఇలా ఎక్సెట్రా అన్నిటికీ సినిమా చూస్తేనే క్లారిటీ వస్తుంది. అండ్ ప్రభాస్ క్యారెక్టర్ ఎంట్రీ కూడా ఒక ఫైట్తో ఉంటుంది. అదే ఈ ఫ్రేమ్లో మొహం మీద కర్చీఫ్ వేసుకునున్నాడు చూడండి. అండ్ ఇదే ఫైట్లో మనం చిరంజీవి, అమితాబ్ బచ్చన్ అండ్ రజనీకాంత్ ఫోటోస్ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ప్రభాస్ని ఎవరో ట్రైబల్స్ చంపడానికి చూస్తూ ఉంటారు. ఒకసారి కాదు, అది ఈ టీజర్లో మల్టిపుల్ షాట్స్ చూస్తే వాళ్లు అతన్ని వెతుక్కుంటూ వస్తున్నారు అన్న విషయం తెలుస్తుంది. బట్ ఎందుకు వస్తున్నారు, ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది ఒక మిస్టరీ. నెక్స్ట్, సంజయ్ దత్ క్యారెక్టర్ అండ్ బంగ్లా మిస్టరీ. సంజయ్ దత్ క్యారెక్టర్ని ఒక గ్రీడీ క్యారెక్టర్గా ప్రెజెంట్ చేశారు. ఆయనకి ఖచ్చితంగా ఒక 30 మినిట్స్ బ్యాక్ స్టోరీ ఉంటది. ఈ ఫ్రేమ్లో గుర్రం మీద ట్రైన్ని చేస్తుంది ఆయనే కావచ్చు. అండ్ అలా ట్రైన్ నుండి బంగారం లూట్ చేసి ఇలా ఆయన ఒంటి మీద వేసుకున్నాడు. అండ్ అవన్నీ ఆ బంగ్లాలో భద్రంగా దాచి దానికి ఒక మిస్టరీ లాక్ వేసి భద్రంగా కాపాడుతుంటాడు. ఈ ఏనుగులు కనిపించే షాట్, సముద్రకాని గారి షాట్ అండ్ బోమానిరానీ గారి షాట్ ఇవన్నీ సంజయ్ దత్ బ్యాక్ స్టోరీలోనే వస్తుండొచ్చు. అండ్ ఎస్పెషల్లీ బోమానిరానీ గారికి ఆపోజిట్గా ఉన్నది సంజయ్ దత్తే. ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టు అనిపించింది. మేబీ ఆయనకి ఈయన గురించి ఏమైనా తెలిసేమో. అండ్ ఈ ఫ్రేమ్స్లో సంజయ్ దత్ గారు ఎవరినో నరబలి ఇస్తూ బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ బంగ్లాకి ఘోస్ని కాపలాగా పెట్టడానికి అలా చేస్తూ ఉండొచ్చు. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ది బంగ్లా. సినిమాలో మెయిన్ అట్రాక్షన్ ఇదే. అసలు సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ డిపెండ్ అయ్యేది, టాక్ డిపెండ్ అయ్యేది మొత్తం ఈ బంగ్లాలో మిస్టరీని ఎలా ప్రెజెంట్ చేస్తారో దాన్ని బట్టే. టీజర్లో చూసినవి అండ్ నాకు తెలిసిన ఇన్ఫో పరంగా మాట్లాడితే ఈ బంగ్లాలో ప్రతి అడుగు ఒక ప్రమాదమే. ముందుకు వెళ్తున్న కొద్దీ చావుకు దగ్గరైనట్టే. ఇందులో పిల్లులు, పాములు, గబ్బిలాలు, ఆఖరికి మొసళ్ళు కూడా ఉంటాయి. మొసలి దగ్గర మాల్విక ఇరుక్కుంటే ఎవరు కాపాడతారో చూడాలి. గోడలకి చెవులుంటాయి. దెయ్యాలు ఏ గోడ నుండి వస్తాయో కూడా తెలీదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ బంగ్లాలో 5 మ్యాజికల్ డోర్స్ ఉంటాయి. ఒక డోర్ని మాత్రం ఎవ్వరూ ఓపెన్ చేయలేరు. చూద్దాం ఈ మిస్టరీని ఎంత మిస్టీరియస్గా మారుతి ప్రెజెంట్ చేస్తారు. సినిమా రిజల్ట్ మొత్తం దానిమీదనే డిపెండ్ అయింది. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఆఫ్ ది ఫిల్మ్, టీజర్లో అందరూ నోరు వెళ్లబెట్టి పైకి చూసే షాట్స్ గమనించారా? పైన మన రాజాసాబ్ కొంతమంది మనుషులతో ఫైట్ చేస్తున్నాడు. తలకిందులుగా ఫైట్ జరుగుతోంది. వింటుంటేనే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అది ఇంటర్వల్లో వస్తుందా లేదా క్లైమాక్స్లో వస్తుందా చూడాలి మరి. అండ్ హీరోయిన్స్ విషయానికొస్తే నిధి అగర్వాల్. తను ఒక క్రిస్టియన్ చర్చ్లో వర్క్ చేస్తూ ఉంటుంది. మనోడు ప్రేమలో పడేయడానికి చర్చికి వెళ్లి అలా పులిహోర కలుపుతాడు. కమింగ్ టు మాల్వికా మోహన్, తనది ఒక మిస్టీరియస్ క్యారెక్టర్. తనకి ఆ బంగ్లా గురించి తెలుసు. అలా ప్రభాస్ హెల్ప్ తీసుకొని దాని లోపలికి ఎంటర్ అవ్వడానికి ప్రభాస్ని బ్లేమ్ చేస్తుందేమో అనిపిస్తుంది. అది గైజ్ నేను ఈ టీజర్లో కనిపెట్టింది. ఏదైనా రాంగ్గా చెప్పుంటే సారీ. నేను ఏదైనా డీటెయిల్స్ మిస్ చేసుంటే కింద కామెంట్స్లో చెప్పండి.